బీజేపీ కూటమి ప్రభుత్వం నుంచి కోఆప్షన్ సభ్యుడిగా ఎన్నికయ్యాను. ఈ అవకాశం ఇచ్చినప్పుడు సీఎం రమేష్ గారికి, పంచకర్ల రమేష్ బాబు గారికి, బండి బాబ్జీ గారికి, గొల్లు రామనాయుడు గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ప్రజా పరిషత్తులో కోఆప్షన్ మెంబర్గా ఉన్నటువంటి నక్కా కనకరాజు గారు మరి చనిపోవడం మూలంగా ఏర్పడినటువంటి ఈ భర్తీని, కోఆప్షన్ మెంబర్ భర్తీని ఈరోజు మరి ఎలక్షన్ జరిగింది కాబట్టి ఈ ఎలక్షన్స్లో కూటమి తరఫున అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ తరఫున మరి శివగారు ఈరోజు కోఆప్షన్ మెంబర్గా మన గౌరవ శాసనసభ్యులైనటువంటి పంచకర్ల రమేష్ బాబు గారు కూటమి ధర్మాన్ని పాటించి బీజేపీ పార్టీ తరఫున కూడా వాళ్ళకు ఒక రిప్రజెంటేషన్ మండల ప్రజా పరిషత్తులో ఉండాలి అని చెప్పేసి మరి రమేష్ బాబు గారు చక్కని ఆలోచనతో మరి శివగారిని కోఆప్షన్ మెంబర్గా బలపరిచి మరి నిలబెట్టడం జరిగింది. దానికి మరి కూటమి ఎంపీటీసీలు అయినటువంటి 5 ఎంపీటీసీలు కూడా చక్కగా మద్దతిచ్చి ఆయన ఎలక్ట్ చేసుకోవడం జరిగింది. మరి ఈ ఎలక్షన్స్లో ఎలాగా ముందుగానే ఈ వైసీపీ వారికి తెలుసు కాబట్టి మాకు బలం లేదు, ఈ మండల ప్రజా పరిషత్తులో మాకు బలం లేదు కాబట్టి మేము కంటెస్ట్ చేసిన సరే ఓడిపోతాం కాబట్టి మేము కంటెస్ట్ చేయకపోవడమే మంచిదని చెప్పేసి వాళ్ళ ముందుగానే తప్పుకున్నారు. మా తప్పుకున్న మూలంగానే మేము కూటమి మెంబర్స్ అందరూ కూడా చక్కగా ఎలక్ట్ చేసుకున్నారు. అంతే తప్పిస్తే మెజార్టీ ఇక్కడ కూటమి సభ్యులదే. రాబోయే కాలంలో కూడా ఈ మండల ప్రజా పరిషత్తులో ఎంపీపీ పోస్ట్ కూడా కూటమి జెండా ఎగరవేసే అవకాశం తొందరలోనే వస్తుంది అని తెలియపరుచుకుంటూ మరి ఈ ఎలక్షన్స్ ఇంత ప్రశాంతంగా జరిపించినటువంటి రమేష్ బాబు గారికి మరొకసారి ఈ కూటమి ఎంపీటీస్ అందరి తరఫున మరి మా ప్రాంతంలో ఉన్నటువంటి కూటమి నాయకులందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం.